జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులందరూ టీయూడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో హైదరాబాద్లోని మాసప్ ట్యాంక్ వద్ద చేపట్టిన మహాధర్నాకు భువనగిరి నుంచి పెద్ద ఎత్తున జర్నలిస్టులు తరలివెళ్లారు. ప్రభుత్వం ఎలాగైనా తమ సమస్యలు పరిష్కరించాలని జర్నలిస్టులు ఎంతో కాలంగా కోరుతున్నప్పటికీ ప్రభుత్వం మాయమాటలు చెప్తూ కాలయాపన చేస్తూ జర్నలిస్టులను మోసం చేస్తుంది. ఈ విధానాన్ని ఖండిస్తూ ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన హక్కుల కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ ఈరోజు భువనగిరి నుంచి సుమారు 50 మందికి పైగా జర్నలిస్టులందరూ తరలి వెళ్తున్నాం. ఈ కార్యక్రమానికి హాజరై వచ్చిన ప్రతి జర్నలిస్టు మిత్రునికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీయూడబ్ల్యూజే ఐజేయు పిలుపు మేరకు జర్నలిస్టులందరూ హైదరాబాద్లోని మాసప్ ట్యాంక్ వద్ద చేపట్టిన ధర్నాకు తరలి వస్తున్నారు. భువనగిరి నుంచి కూడా పెద్ద ఎత్తున జర్నలిస్టులు తరలి వెళ్తున్నాము. ప్రభుత్వం ఎలాగైనా తమ సమస్యలు పరిష్కరించాలని జర్నలిస్టులు కొంతకాలంగా కోరుతున్నప్పటికీ మాయమాటలు చెప్తూ కాలయాపన చేస్తూ జర్నలిస్టులను మోసం చేస్తుంది. ఈ విధానాన్ని ఖండిస్తూ ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన హక్కుల కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ ఈరోజు భువనగిరి నుంచి సుమారు 50 మందికి పైగా జర్నలిస్టులు హైదరాబాద్ తరలి వెళ్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి జర్నలిస్టు మిత్రునికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జర్నలిస్టుల సమస్యల్ని అంటే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలనే డిమాండ్తో ఇవాళ మా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మహాధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇందులో మా డిమాండ్లలో ప్రధానంగా అవి న్యాయపరంగా ధర్మబద్ధంగా ఉన్నటువంటి సమస్యలే. మేము ఏదో గొంతమ్మ కోరికలు కోరట్లేదు. ఈ జర్నలిస్టులకు అక్రిడేషన్లను వెంటనే జారీ చేయండి, వాళ్లకు హెల్త్ కార్డులు అందించి వాళ్ళ ఆరోగ్యానికి భరోసా కల్పించండి, వాళ్ళ ప్రాణాలకు భరోసా కల్పించమంటున్నాం, వాళ్ళ కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పించమంటున్నాం. రిటైర్డ్ అయిన జర్నలిస్టులకి, వయోధిక జర్నలిస్టులకు పెన్షన్లు ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం. చిన్న మధ్య తరగతి పత్రికలు కష్టాల్లో ఉన్నాయి. ఆ కష్టాల్లో ఉన్న పత్రికలకు బకాయిలను వాళ్ళు వెంటనే విడుదల చేయండి. మీరు గతంలో ఒక్కొక్క పత్రికకి రాష్ట్రంతో సంబంధం లేని పత్రికలకు కూడా కోట్ల రూపాయల నిధుల్ని ప్రభుత్వం పక్కదారిన అందించింది. మరి ఆ ఒక్క పత్రికకి ఇచ్చినటువంటి బిల్లు ఇవాళ తెలంగాణలో ఉన్న 100 పత్రికల డ్యూలు క్లియర్ చేసే అవకాశం ఉండే బకాయిలు. అందుకే వీళ్ళ బకాయిలను క్లియర్ చేయమంటున్నాం. వీళ్ళకు ఎప్పటికప్పుడు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం. వీటన్నిటితో పాటు చిన్న పత్రికలకు అప్గ్రేడేషన్ ప్రక్రియ జరగక చాలా రోజులు అవుతుంది. అప్గ్రేడ్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవి ప్రధానమైనటువంటి డిమాండ్లు. ఇవి కాక ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో సక్రమంగా సమర్థవంతంగా పనిచేసినటువంటి జర్నలిస్టుల వృత్తికి సంబంధించిన కమిటీలు, అది హై పవర్ కమిటీ కావచ్చు, జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ కమిటీ కావచ్చు, వేతనాలను పర్యవేక్షించే మన త్రైపాక్షిక కమిటీ కావచ్చు, వీటన్నిటిని వెంటనే పునరుద్ధరించాలని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ప్రభుత్వాన్ని కోరుతుంది. మేము ఇప్పటికీ లెక్కలేనని సార్లు గత ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చాం, లెక్కలేనని పోరాటాలు చేశాం. మండల స్థాయి నుండి ఢిల్లీ వరకు కూడా మేము మా గొంతును జర్నలిస్టుల గొంతుకగా అక్కడ మేము పోరాడినాం. కానీ ఇప్పటి వరకు ప్రయోజనం లేదు. కనీసం కొత్త ప్రభుత్వమైనా, ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వమైనా మా సమస్యల్ని పరిష్కరిస్తుంది అని చెప్పి ఎంతో ఆశపడ్డాం. ఇప్పటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోలో జర్నలిస్టుల సంక్షేమాన్ని చేర్చడం మమ్మల్ని ఎంతో సంతృప్తికి గురి చేసింది, ఆనందానికి గురి చేసింది ఈ రాష్ట్ర జర్నలిస్టులను. 2 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా ఆ మేనిఫెస్టోలో పేర్కొన్న ఏ ఒక్క సమస్య మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం విచారకరంగా భావిస్తున్నాం.